నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వని ఈరోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అనంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అనంటే ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం, ఉచితంగా ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ 7-8 నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం 7 నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి. ఆ 7-8 నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే
ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల. ప్రతి 7-8 నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా 17 మెడికల్ కాలేజీలు కొత్త ఈ గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడతా ఉంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే. ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేటే నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు. 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కనుక పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది, ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కనుక పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని, ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు 100 మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన
అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీహెచ్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు. ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 మెడికల్ కాలేజీలు కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళ కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ బాబు కూర్చో. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజ్ ప్రారంభమైంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. పాడేరులో 2024 ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్. విజయనగరంలో 1, పాడేరులో 1 కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో 2 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది. ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది. 2 పూర్తయిపోయాయి, మరో 2 నర్సీపట్నంలోను పార్వతీపురంలోను ఈ స్టేజ్లో ఉన్న ఈ కాలేజీలు కాక మరో 5 ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ కాలేజీలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి.
పార్వతీపురం, సీతంపేట, రొంపచోడవరం, బొట్టాయిగూడెం, దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. సీతంపేట, పార్వతీపురం కాలేజీ, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. కళాశాలలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది. నేను అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపున ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే 5 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. 2023-24లోనే క్లాసులు కూడా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా 2023-24లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు. 800 మెడికల్ సీట్స్ ఈ 5 కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగిన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే దాదాపుగా 7 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ 7 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. మిగిలింది మరో 10 కాలేజీలు. ఈ 7 కాలేజీలకు మిగిలిన 10 కాలేజీలకు ఈ 17 కాలేజీలకు అవసరమైన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 5 సంవత్సరాలలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఈ 17 ద్వారానే 2,360 సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు, మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి, మెడిసిన్ చదువుకునేదానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు.
అసలు గవర్నమెంట్ అన్నది 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్